చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటామండి. ఈ సమయంలో మనం ఒక చక్కటి అంశాన్ని బైబిల్ నుంచి ధ్యానించుకుందాము. సౌండ్ చూడు రమేష్. హలో, వినబడుతుందా? ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఇదిగో తండ్రి, ఎంతవరకు తండ్రి మీ దాసుల ద్వారా చక్కటి మాటలను తండ్రి మీరు వినిపింప చేశారు. ముందున్న సమయంలో తండ్రి మీ మాటలను మేము ధ్యానిస్తుండగా మాకు కావలసినటువంటి వివేకమును, బుద్ధిని, మీ జ్ఞానమును అనుగ్రహించండి. చెబుతున్న మాటలు తండ్రి మీ మాటలుగా స్వీకరించే గొప్ప మనస్సును మీ పిల్లలకు అనుగ్రహించండి. నిలబడి మాట్లాడుతుండగా తండ్రి మీ మాటలను గొప్పగా ప్రకటించే భాగ్యాన్ని అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందమని కోరుకుంటూ ఈ సమయంలో తండ్రి గ్రహించగల మనస్సును మీ పిల్లలందరికీ తండ్రి దయచేయమని కోరుకుంటూ, అలాగే సమయోచితంగా నాకు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అందించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసిన పాఠం అయిపోయిందని చెప్పినారు. మరలా చెప్తే బాగుండదు, అయినా కూడా సమయం లేదు కనుక కొత్త పాఠంని చెప్పడానికి సిద్ధపడ్డాను. కొద్ది నిమిషాలు ఉంది కనుక మరి నేను కొద్ది నిమిషాలు చెప్తాను. వీలైతే ఈ పాఠాన్ని క్లుప్తంగా ఒకరోజు మరి చెప్పడానికి సిద్ధపడతాను. ఓకే అండి. ఇప్పుడు డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరంలో మొదటి విషయము, అందులో ఒక పాఠము అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా. ఏమిటి ఈ అలంకరణ విషయం వచ్చేసరికి చాలామంది రకరకాలుగా బోధిస్తూ ఉంటారు, అవునా? కొన్ని చర్చిలలోకి వెళ్తే మీరు తెల్లని బట్టలే వేసుకొని రావాలంటారు, అవునా? అంటే తెల్లని బట్టలు ఎందుకు వేసుకురామంటారంటే అది పరిశుద్ధతకు గుర్తు కనుక దాన్ని వేసుకురండి అంటారు. తెల్లటి బట్టలు మంచివే, కానీ ఇవి దేవుడు చెప్పాడు, మీరు ఇలాగే రావాలి, బైబిల్ చెప్పింది అని చెప్పడము తప్పు. తెల్లని గుడ్డలు వేసుకోవడము తప్పు కాదు. దాన్ని సంఘాలలో మీరు ఇలాగే రావాలి, ఇలాగొస్తేనే మీరు దేవుని బిడ్డలు అని రుద్దడం అనేది బైబిల్కు విరుద్ధం, అవునా? ఈరోజు చాలామంది ఏమండి ఒక్కొక్క చర్చికి ఒక్కొక్క సిద్ధాంతం, ఒక్కొక్క కట్టు, ఒక్కొక్క బొట్టు, అవునా? ఈ కట్టు బొట్టుల విషయంలో చాలామంది సతమతమైపోతున్నారు, వివాదంగా మారిపోతున్నారు, శత్రువులుగా మారిపోతున్నారు, అవునా? ఈ మధ్య బొట్టు విషయంలో చూడండి, ఒకడు పెట్టుకోవద్దు అంటాడు, ఒకడు పెట్టుకోవాలంటాడు, ఒకవేళ పెట్టుకుంటే శిలువ గుర్తు ఆకారంలో పెట్టుకో అంటాడు, అవునా? వాళ్ళు 3 నామాలు పెట్టుకున్నట్టు మనము శిలువ నామాలుగా పెట్టుకోవాలా అని అంటారు, అవునా? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయంటే ప్రియమైన దేవుని వల్లరా ఇవన్నీ లేవు, అవునా? ఇవన్నీ ఎవరు పెట్టారన్నప్పుడు మనుషులు పెట్టేశారు, దేవుడు పెట్టారు. ఏమండి ఈరోజు సంఘాలలో సేవకుడే దేవుడు. ఎవరు? సేవకుడు మాటే వేదం, కానీ బైబిలు మాకు అవసరం లేదంటారు.
ఏమండి బైబుల్ ప్రకారంగా ఎవరైనా చెప్తే వాళ్ళ మాట నమ్మాలా, అవునా? బైబిల్లో లేనిది సేవకుడైనా పోపు అయినా కానీ ఎవరైనా కానీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. బైబిల్ చెప్తే చిన్న పిల్లవాడు చెప్పినా కూడా మనము ఆచరించాలి, నమ్మాలి, పాటించాలి, అవునా? అలా కాదని చెప్పేసి ఏమండి సంఘాల్లో చాలామంది విశ్వాసులకు వాక్యాన్ని బోధించే బదులుగా సంఘ కట్టుబాటులు ఏమండి ఇవి నేర్పిస్తున్నారు, వాక్యాన్ని నేర్పించడం లేదు. మీరు ఫలానా రోజు ఫలానా డ్రెస్ వేసుకొని రావాలి, అవునా? శాలకి వెళ్ళే వాళ్ళందరూ ఏది వేసుకుపోతారండి? తెల్లని గుడ్డలే వేసుకోపోవాలా, అవునా? ఇదంతా ఎవరు చెప్పారన్నప్పుడు ప్రియమైన దేవుని వల్లరా బైబిల్ చెప్పిందా అంటే బైబిల్ చెప్పలేదు. ఎవరు చెప్పారు? బోధకులు చెప్పారు, అవునా? వాళ్ళు చెప్పడానికి గల కారణం ఏందన్నప్పుడు బైబిల్ను వాళ్ళు సరిగా నేర్చుకోకపోవడం, బైబిల్ను సరిగా ఇదిగో మీలా కూర్చున్న వాళ్ళకు సరిగా వాళ్ళు చెప్పకపోవడం వల్ల వీళ్ళు అలాగే తయారయ్యారు, వాళ్ళు కూడా విశ్వాసులు కూడా అలాగే తయారైపోయారు, అవునా? ఇలాంటి వాటిని గురించి ఏమండి బైబిల్ బాగా తెలిసిన వారు, బైబిల్లో దేవుని మీద ఆధారపడిన వారు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నమ్మిన వాళ్ళు ఏమండి వాళ్ళ గురించి దేవుడు ఇక్కడ పేతురు గారి ద్వారా ఒక మంచి మాట రాయిస్తారు. ఇలాంటి వారిని ఉద్దేశించి ఏమండి బైబిల్ బోధించకుండా, వాళ్ళ ఆత్మలే ముఖ్యమని భావించకుండా, పైనున్న అలంకారాన్ని గురించి ఏమండి వీటి గురించి బోధిస్తూ సంఘాన్ని తప్పుదోవన పట్టించు అనేక ఆత్మలను దేవుడి నుంచి దూరం చేస్తున్నారు. అలాంటి వారు ఉంటారనే ఉద్దేశంతోనే దేవుడు పేతురు గారి ద్వారా ఒక చక్కటి మాటను రాయించారు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఏమండి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, వీటిని గురించి తన పత్రికలలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థం చేస్తారు. ఏమండి పేతురు గారు ఎప్పుడో చెప్పేశారు, చదువురాని వాళ్ళు, విద్యావిహీనులు లేఖనాలను ఏం చేస్తారన్నప్పుడు అపార్థం చేస్తారు, అవునా? ఈరోజు సేవకు వచ్చే వాళ్ళందరూ ఎవరున్నప్పుడు ఏమండి ఏ పని పాట లేకుండా ఈ ముద్ర పడిపోయింది మనకు, అవునా? ఈ ముద్ర పడిపోయింది. ఎవరైనా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక తండ్రికి మంచోనేమో ఇంజనీరింగ్ చేస్తాడు, డాక్టర్ చేస్తాడు, కుంటోని గుడ్డోనేమో సంచి తగిలించి సేవకు పంపిస్తారు. ఆడేం చేస్తాడు? వాడు చదువుకోకుండా, అవునా, వాడు దేనికి పనికిరాడు అన్నప్పుడు ఈయన ఎవరికి ఇవ్వాలనుకుంటాడు? ఆయన దేవునికి ఇవ్వాలను, అవునా? ఆడు చదువు అన్నాడు ఏం చేస్తాడు? అమ్మ మీరు బొడ్లు పెట్టుకోకూడదు, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని బైబిల్లో లేనటువంటి వాడు ఏం చేస్తారంటే అపార్థం చేస్తాడు. అందుకే జ్ఞానం, చదువు ఉండాలా, అవునా? బైబిల్ అర్థం కావాలంటే చదువు ఉండాలా. ఒక ఒక మాటకు అర్థం కావాలంటే మనం కొన్ని చరిత్రపరంగా, కొన్ని గ్రంథాల పరంగా మనము ఎవరైనా చెబితే అవి అర్థం కావడానికి మనకు అంతే ఎంతో చదువు ఉండాలి, అవునా? అవి లేకపోతే ఏం జరుగుతుంది? లేఖనాలు అనేటివి అపార్థం చేయబడతాయి. అందుకే సంఘాల్లో చాలామంది ఏమండి ఆత్మల రక్షణ ధ్యేయంగా కాకుండా ఇదిగో ఈ శరీరం మీద ఉన్నటువంటి ఆచారాలను ఏమండి అలంకరణను సంఘాలలో రుద్దుతున్నారు. ఎవరి మీద? విశ్వాసాల మీద. ఎందుకు వీళ్ళు అలా రుద్దుతున్నారు అన్నప్పుడు ప్రియమైన దేవుని వల్లరా కేవలం ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఏమండి ఇది చాలా సెన్సిటివ్ మెసేజ్, చాలా అర్థంతో, చాలా దీన్ని మీరు మనసు పెట్టి వింటే కానీ అర్థం కాదు ఇది.
ఈ పాఠము మనం ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అన్యుల్లో నుంచి దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు, అవునా? కట్టుబొట్టు నుంచి బాగా ఆ, అలంకరింపబడిన స్త్రీలు మన చర్చిలోకి వస్తారు, దేవుని దగ్గరికి వస్తారు. అలాంటి వారికి ఉద్దేశించి మీరు ఇవి పెట్టుకోకూడదంటే వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి, అవునా? బాధపడతారా? ఒక స్త్రీకి కట్టుబొట్టు ఉంటే ఎంత అందం ఉంటుంది తెలుసా? బాగుంటుంది. చాలామంది చూడండి, మనోళ్ళు తెల్లని చీరలు కట్టుకొని వీధిలోకి వస్తే హైందవులు ఎలాగ భావిస్తారు? భర్త చనిపోయినామ వచ్చింది అంటారు, మొండమోపి వచ్చింది అంటారు, అవునా? కానీ యాక్చువల్గా ఆమె వాళ్ళ భర్త చనిపోయినాడా? కానీ వాళ్ళ వేషధారణ ఎలా ఉంది? అలా కనపడుతుంది, అవునా? అసలు మనం ఎక్కడున్నాము, ఏ దేశంలో ఉన్నాము, ఇవన్నీ మనము పరిగణలోకి తీసుకోవాలి ప్రియమైన దేవుని వల్లరా, అవునా? మనం ఉండేది భారతదేశంలో. భారతదేశానికంటూ కొన్ని కట్టు బొట్టు సాంప్రదాయం అనేది ఉంటుంది, అవునా? వీటన్నిటినీ మనము మనసులో పెట్టుకొని దేవుని చెప్పిన మాట ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కాదని చెప్పేసి బోధకులు ఎలా తయారైపోయారంటే ప్రియమైన దేవుని వల్లరా. ఒకసారి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. వారి నోర్లు మూయింపవలను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములోనే పాడు చేస్తారు. వీళ్ళ లాభం కోసము కుటుంబాలను ఏం చేస్తారంట, వీళ్ళు పాడు చేస్తారు ప్రేమని దేవుని వల్ల. హైందవులం నుంచి ఒక స్త్రీ వస్తుంది, అవునా? ఇంట్లో భర్త ఒప్పుకోడు, అయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి రావాలని ఆశ ఉంటుంది ఆమెకు, అవునా? ఆమె చర్చికి వస్తానే నువ్వు బొట్టు తీసి అన్నారనుకోండి, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత తన భర్త ఎలా బాధపడతాడు? అయ్యో బాగుండేది, ఇప్పుడు ఏంది ఒట్టు తీసేసి వచ్చింది, ఎవరు చెప్పారు అన్నారండి, అవునా? మా పాస్టర్ చెప్పారు అనుకో, చర్చిలోకి వచ్చి పాస్టర్ని తంతారు, అవునా? కనుక మనం వేటిని బోధించాలో వాటిని బోధించాలా. కానీ ఇక్కడ ఈ వేటిని బోధిస్తున్నారంటే వీళ్ళు అలాంటి వాళ్ళ నోర్లు మనం మోయించాలంటున్నాడు దేవుడు, అవునా? అలాంటి వాళ్ళ నోర్లు మనము మోయించాలి. ఎందుకంటే వీళ్ళు ఉపదేశింపకూడని వాటిని వీళ్ళు ఉపదేశిస్తున్నారు. కట్టు బొట్టు గురించి వీళ్ళు మాట్లాడుతుంటారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది శరీరం గురించి, అవునా? ఏమున్నా చూడండి, ఆత్మయే యోహాను సువార్త 6:63లో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనము. కనుక ఆత్మకు అవసరమైనది మాత్రమే మనం చెప్పాలి, శరీరము కేవలం నిష్ప్రయోజనం, అవునా? ఈ నిష్ప్రయోజనం వాటిని, దాని మీద ఉన్నట్టు వాటిని మనం కాదు బోధించవలసింది. ఈ శరీరంలో ఉన్నటువంటి ఒక ఆత్మ ఉంది, అవునా? ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది, దాని పరిస్థితి ఏంటి, చచ్చిపోయిన తర్వాత వెళ్ళేది ఆత్మ, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని దీని గురించి మనం బోధించాలి. అది వదిలేసి బోధింపకూడని వాటిని, ఉపదేశింపకూడని వాటిని, అవునా, పైనున్న వాటి కోసమే మాట్లాడుతుంటారు ప్రియమైన దేవుని వల్ల. ఒకవేళ ఈ అలంకరణ విషయం వచ్చేసరికి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? అలంకరణ దెయ్యం అనగానే ఏం గుర్తుకొస్తుంది మనకు? మగవాళ్ళు గుర్తుకొస్తారు, ఆడవాళ్ళు గుర్తుకొస్తారు. ఆడవాళ్ళే దెయ్యాలంట, అవునా? ఎందుకు, ఎలా ఉంటుందిరా అంటే ఏం చెప్తారు? ప్యాంటు చక్కగా వేసుకుంటా అంటారా, తెల్ల చీర కట్టుకుంటుందంట, మల్లెపూలు పెట్టుకుంటా, అంటే ఆడవాళ్ళకు ఉన్న లక్షణాలే చెప్తారు. అలాగే ఇక్కడ అలంకరణ అనగానే ఎవరి గురించి మాట్లాడతారు? ఆడవాళ్ళ గురించే మాట్లాడతారు. మగవాళ్ళు అలంకరించుకోరా? మగవాళ్ళు అలంకరించుకోరా? పౌడర్ కొట్టుకోరా? సూటు ప్యాంటు బూట్లు వేసుకోరా? బంగారు వేసుకోరా? పాపం ఆడవాళ్ళ మీదే పడి చేస్తుంటారు.
చివరికి దయ్యం కూడా ఎవరంటే ఆడవాళ్ళని అంటారు. అవునా? వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి. అలంకరణ అనగానే ఇదిగో పైనున్న వాటిని దుస్తువులు ఇవి వాటి గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. ఈ శరీరం వెళ్ళిపోతుంది అండి, మట్టిలోకి వెళ్ళిపోతుంది. దీని మీద కాదు మనం మక్కువ చూపించాల్సింది. దీనిలో ఉన్నటువంటి ఆత్మ ఉంది కదా, అది ఎంత పరిశుద్ధంగా ఉంది, అది ఎంత అందంగా ఉంది, అది చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది, దాని గురించి ఆలోచన చేయాలి. అవునా? నువ్వు ఎంత అందమైనా, నీకు ఎంత బంగారు ఉన్నా, చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు? స్నానం చేపిస్తారు. అవునా? స్నానం అంటే ఏంది? నీ ఒంటి మీద ఉండేటన్నీ తీసేదాన్ని స్నానం అంటారు. అవునా? అలాగే బూడ్చిపెట్టరు. అందంగా ఉంది కదా, అందంగానే పెట్టమంటే పెడతారా? మేకప్ అంతా కడుగుతారు, ముక్కు గుండె తీస్తారు, చెవులు గుండె తీస్తారు, కాళ్ళ గుండె తీస్తారు. అవునా? అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరం గురించి ఆయన ఎక్కువ మాట్లాడడం లేదు. అలాగని శరీరము ఏమండి వేస్ట్ అని కాదు, ఈ శరీరం ఉంటేనే కదా, అది వేరే కోణం. మరలా మీరు శరీరం వేస్ట్ అనగానే శరీరం గురించి తక్కువగా ఆలోచన చేయకండి. ఏమండి ఇప్పుడు ఈ సందర్భంలో శరీరం అనేది కేవలం నిష్ప్రయోజనం. ఈ శరీరమే మన ఆత్మను నిత్య జీవానికి నడిపిస్తుంది, అది వేరే కోణం. ఓకేనా? ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట ఏందన్నప్పుడు ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనము. అంటే నువ్వు అలంకరించుకోవలసింది శరీరాన్ని కాదు, ఆత్మను అలంకరించుకోవాలని అర్థం. అవునా? అలాగే గళితీయులు రాసిన పత్రిక ఏమండి ఈ అలంకరణ అనగానే ఒక స్త్రీనే చూపిస్తుంటారు. అవునా? అసలు క్రీస్తులకు వచ్చిన వాళ్ళు తన ఆత్మను అలంకరించుకోవలసిన వాళ్ళు కేవలం ఒక స్త్రీలేనా అని అంటే స్త్రీలు కాదు. ఎవరు అన్నప్పుడు గళితీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని? క్రీస్తులోనికి బాప్తిస్యం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో స్త్రీలు అని లేదు, పురుషుడు అని లేదు, గ్రీసు దేశస్థుడు అని లేదు. అవునా? ఎవరు అనేది భేదం లేదు. అందరూ క్రీస్తులోని బాప్తిస్యం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు, క్రైస్తవులు. అవునా? అంటే ఆత్మానుసారంగా మీరు నడుచుకున్నవారు. క్రీస్తుని ధరించుకున్నవారంటే ఏమండి క్రీస్తుని ధరించుకున్నామంటే యేసుక్రీస్తు ఎలాగైతే బ్రతికాడో అలాగ బ్రతికేవారు అని. అది స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ. అవునా? క్రీస్తు ఎలాగున్నాడు? తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నాడు. తన ఆత్మను తండ్రి తనకిచ్చిన పనిని దేవుని కోసం సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చాడు. అవునా? యోహాను సువార్త 4:24లో ఉంటుంది. అవునా? అదేనా? 17:4లో సారీ, యోహాను సువార్త 17:4. తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి తిని, భూమి మీద నేను నిన్ను మహింపరిచి తిని. తండ్రి, లోకం పుట్టక ముందు నీ ఎదుట నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నీ ఎదుట నన్ను మహింపరచుకోండి. మహిమ కోసం కావాలంటున్నాడండి. మనం అలంకరణ కావాలంటున్నాం. అవునా? ఈ శరీరానికి కావలసినటువంటి సుఖభోగాలను మనం కోరుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చిన తర్వాత ఏమండి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన అనుకుంటే ఇంత లావు చైన్ వేసుకోగలడు. గనులన్నీ ఆయనటే, బంగారు గనులు ఆయనటే, బొగ్గు గనులు ఆయనటే, అల్యూమినియం గనులు ఆయనటే, ఐరన్ గనులు ఆయనటే. అవునా? వజ్ర వైఢ్యాలు అన్నీ ఆయనటే. ఆయన ఏ రకమైనటువంటి చేసుకోకూడదు చెప్పండి. పాపము రాణి విక్టోరియా, ఆమె ఎవరు? ఈజిప్టు రాణి. మన కోహినూరు వజ్రం తన నెత్తి మీద పెట్టుకునేదామా అంతా? ఎలిజబెత్ రాణే. మన బంగారు భారతదేశము కోహినూరు వజ్రాన్ని ఎలిజబెత్ రాణి అనుకుంటామా? తన నెత్తి మీద కిరీటంలో అంత పెట్టుకొని
పాపం ముసలాము ఇలా తిరుగుతూ ఉంటుంది. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ శరీరానికి అలా అందాన్ని తెచ్చుకోవాలనుకుంటే, అవునా, ఆయన ఏం ధరించుకోకూడదు, ఏం చేయకోకూడదు, కానీ ఇవేవి ఆయన ఏమండి పక్కన పెట్టేసి తండ్రి తనకిచ్చిన పనిని మాత్రమే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. తనకి ఇవ్వబడిన ఆత్మ గురించి ఆయన ఆలోచన పరితపించిపోయినాడు. నేను చనిపోయిన తర్వాత నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేశాను లేదా? అవునా? ఈ పనుల మీద ఉంటే అలంకరణ మీదకి ఎందుకు పోతుంది మన మనసు చెప్పండి? చాలామంది ఎగ్జామ్ ఏమండి రాసేటప్పుడు చూడండి, అమ్మ అన్నం తినమ్మా అంటే గమ్మనమ్మా, అన్నం వద్దు ఏమొద్దు, రేపే పరీక్ష ఉంది నాకు అని సంవత్సరం అంతా చదివిన అమ్మ రాత్రి చదువుతూ ఉంటుంది. అవునా? మేము కూడా అలాగే చదివేవాళ్ళం. ఏమండి చెట్ల కింద పోయి కూర్చొని ఎగ్జామ్ అంటే భయం, ఎక్కడ ఫెయిల్ అయిపోతామో. అవునా? అంటే నీకు అంటూ ఒక పరీక్ష కాలం వచ్చినప్పుడు నేను దాన్ని కంప్లీట్ చేశానా లేదా అని దాని మీద మనసు ఉండాలి మనకు. అలాగే భూమి మీదకి వచ్చిన మనం, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువువారు భూమి మీదకి వచ్చారు. వచ్చిన ఆయన శరీరాన్ని అలంకరించుకోవాలని ఆయన మనసులో లేదు. ఏముంది ఆయనకు? చేయుటకు తనకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చానా లేదా అనే పని, అదే ఆలోచనలో ఉన్నాడండి ఆయన. ఈరోజు మనం కూడా ఎందుకు వచ్చాం చెప్పండి? భూమి మీదకి వచ్చిన మనము, క్రీస్తుని ధరించుకున్న మనం ఎలాంటి ఆలోచనలో ఉన్నాం చెప్పండి? మనం అలంకరణ విషయంలో కొట్లాడుకుంటున్నాం. మనం అలంకరణ లేదని బాధపడుతున్నాం. అవునా? వస్త్రాలు లేవని, నగలు లేవని, వీటి మీద ఏమండి దిగులు పెట్టుకొని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక ఫ్యామిలీ కొత్తగా పెళ్ళయిందంటండి, సినిమాకు పిలుచుకోపోలేదని మొరిక్కాలో పడిపోయిందంట ఒక ఆమె. అవునా? అంటే నీ బాధ ఏంది? సినిమా చూడలేదనే. ఇంట్లో చూడండి రిమోట్తో కొట్లాడుకుంటుంటారు ఆడవాళ్ళు. అత్త ఒకటి ఛానల్ కావాలంటే భార్య, ఈమె కోడలు ఒక ఛానల్, పిల్లలు ఒక ఛానల్ కావాలంటారు. అంటే వీళ్ళ ఆలోచన ఎవరి మీద ఉంది? రిమోట్ మీద ఉంది. అవునా? అరే నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను, దేని నిమిత్తం వచ్చాను, వీటి కోసమేనా నేను వచ్చిందనే ఏమండి ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి. ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకోవడం అంటే దేవుని మాటల ప్రకారంగా మనము బ్రతకడం. అవునా? ఏమండి చివరిగా ఒక మాటను చదువుకుందాం. గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుడు ఎలాంటి వేషాన్ని మనలో చూడాలని కోరుకుంటున్నాడు ఆయన ఇక్కడ రాయిస్తున్నాడు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషమును చూడడు. ఏం చూస్తాడు ఆయన? నరుల అంతరంగ హృదయమును మాత్రమే చూస్తాడు. అవునా? కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. ఎందుకు? కుమారుడా నువ్వు ఎన్ని బంగ్లాలు సంపాదించినావు అని అడగలే దేవుడు. కుమారుడా ఎంత బంగారు సంపాదించానని అడగలేదు. కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అంటాడు. ఎందుకు? హృదయములో ఏమేమి ఉన్నాయో దేవునికి తెలుసు. అవునా? అందుకే మనము హృదయం నిండా ఏం చేయాలంటే దేవుని జ్ఞానంతో మనము అలంకరించుకోవాలి. అలాగే ఏమండి తిమోతికి రాసిన మొదటి పత్రికలో చూడండి, మన అలంకరణ ఎలాగుండాలో ఇక్కడ చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు స్త్రీలు అనుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రములను, ఏమండి తగుమాత్రపు వస్త్రాలు అన్నారు.
దీన్ని వివరించాలంటే చాలా టైం పడుతుంది, కానీ మన టైం లేదు అండి. సింపుల్గా చెప్పేస్తున్నాను మీకు. ఇక్కడ దేవుడు స్త్రీల గురించి మాట్లాడతా, అనుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ, ఏమండి, చేతనే కానీ అరకొరక వస్త్రములతో కాక నిండుగా శరీరం అంతా కప్పబడే వస్త్రములు తీసుకోవచ్చు. ఇక్కడ తగుమాత్రపు వస్త్రాలు అనగానే ఏమండి, పొట్టి పొట్టి గుడ్డలు వేసుకుంటారు. అవునా? చాలా మంది సిటీలలో చూడండి తగుమాత్రపు, మళ్ళీ దానికి రేట్లు ఎక్కువ. 150 రూపాయలు పెడితే మంచి పెద్ద చీర వస్తుంది, కానీ అది కొనుక్కోరు. 3000 పెట్టి బికినీ తీసుకుంటారు. ఏమంటారు? తగుమాత్రపు. ఏమండి, రిలయన్స్ ట్రెండ్లో పోయానండి. ఇప్పుడు వాడి వ్యాపారం ఎత్తిపోయి ఏది తీసుకున్నా 60-70 రూపాయలు, 100 రూపాయలే అన్నాడు. ఆడు పోయి చూస్తే డ్రెస్సులు ఎలా ఉన్నాయి తెలుసా? ఏమండి, ఇప్పుడు షర్ట్ ఉంది, షర్ట్ ఎలా ఉండాలా? ఈ నుంచి ఈడు వరకు ఉండాలా, అవునా? కానీ అవి ఎలా ఉన్నాయంటే ఇట్లున్నాయి, పొడుగు ఉండాలా, పొడుగు లేవు, ఇలా జంపు ఉన్నాయి. అంటే తగుమాత్రపు వస్త్రాలు. ఎవరికి రా ఇవన్నీ అంటే, ఏమండి, పని పాట లేకుండా డబ్బులు ఎక్కువయ్యి ఊర్ల మీద తిరుగుతూ అంటారు చూసినావా, వాళ్ళు వేసుకునేటివి. నేను కుక్కలు చూశాను, మామూలు కుక్కలు, కానీ కొన్ని కుక్కలు అడ్డంగా పెరుగుతూ ఉంటాయి. అలాంటి కుక్కలకి వేసే డ్రెస్ ఏమో అనుకున్నా నేను. ఇలా విరలుపుకుంటే కుక్కలకి వేసేవేమో అనుకున్నా, కానీ అవి మనుషులటి, ఎస్పెషలీ మగోళ్ళటి కాదు, ఆడోళ్ళవి. ఏమండి, తగుమాత్రపు వస్త్రాలు అంటే ఇదిగో నీకున్నటువంటి స్తోమతలో నువ్వు కొనుక్కోవాలా. నువ్వు కొనుక్కునే స్తోమత ఏది? 500-600 చీర కొనుక్కోవాలా, అంతేనా? కానీ 5000 పెట్టి కావాలంటారు. ఇది దేనికి కావాలనిపించిందంటే నీ శరీరానికి నువ్వు అలంకరించుకోవాలనే తప్పుడు ఆలోచన నీ మనసులో ఉంది. నువ్వు అలంకరణ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నావు, అవునా? తగుమాత్రపు స్వస్థబుద్ధి గల వారై ఉండి తగుమాత్రపు వస్త్రాల గురించి ఆలోచన లేదు. మనకున్న దాంతో మనము ఏమండి ఉంటే బాగుంటుంది ప్రేమైన దేవుని వారు. కానీ ఎక్కువ పెట్టి, లక్షల్లో పెట్టి ఏమండి సుఖభోగాలు ఆనందించాలనుకుంటాడు. వీళ్ళందరూ ఎవరున్నప్పుడు అలంకరణకు ఇష్టపడేవాళ్ళు, బాహ్య అలంకరణను ఇష్టపడేవాళ్ళు. అందుకే స్త్రీలు ఎలా ఉండాలంటే అనుకోవయు స్వస్థబుద్ధి గల వారై ఉండి తగుమాత్రపు, చదవండి, వస్త్రములు చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనా ముత్యములతోనైనా మిగులు వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకోను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. ఎలాగ అలంకరించుకోవాలంట? దైవభక్తి గల స్త్రీలాగా తమ్మును తాము అలంకరించుకోవాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకం ఉన్నప్పుడు ఈ అలంకరణను చూసుకొని చాలామంది కుటుంబాలను విడదీసుకుంటున్నారు, అవును, అవి లేవని చచ్చిపోతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారా? స్వస్థబుద్ధి లేని వాళ్ళు, ఏమండి, దైవభక్తి లేని వాళ్ళు, వీళ్ళందరూ ఇవన్నీ, ఈ అలంకరణ దేనికి ఆటంకంగా మారుతున్నాయి? పరలోక రాజ్యానికి ఆటంకంగా మారుతున్నాయి. కనుక పరలోక రాజ్యానికి ఆటంకంగా ఉన్నవి ప్రతిదీ మనం ఏం చేయాలన్నప్పుడు పెరిగి అవతల పారేయాల, తీసివేయాలి, అవునా? నీ కన్ను అభ్యంతరపరిచిందా? పెరిగి అన్నాడు. ఎందుకు? నిన్ను నిత్య జీవానికి నడిపించలేకుంది. నీ కాళ్ళు అభ్యంతరపరిచిందా? దాన్ని నువ్వు నరికే, అంటే దాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలా, వాక్యంతో దాన్ని ఏం చేయాలా? సరిచేయాలి. కనుక ఇలా అలంకరణ విషయంలో మనం ఆశ కలిగి ఉంటే ఈ అలంకరణ దేవుని రాజ్యానికి ఏమవుతుంది? ఆటంకంగా మారుతుంది. కనుక ప్రియమైన దేవుని వలన మనము
దైవభక్తి గల స్త్రీలుగా, అనుకోబుద్ధి స్వస్థబుద్ధి గల వారిగా ఉండి, ఆత్మ విషయంలో మీరు ఏమండి ఆత్మ విషయంలో మీరు దాని గురించి దాన్ని ఆత్మను అలంకరించుకునే విషయంలో మీరందరూ క్రీస్తుని ధరించుకున్న వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. ఏమండి ఇంకొకసారి మరీ వివరముగా మీకు బోధిస్తాను. ఓకేనా? అర్థమైంది కదా? అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకం అంటే ఆటంకం. దేవుని రాజ్యానికి ఆటంకమైన ప్రతిదీ మనం ఏం చేయాలా? తీసేయాలా. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఇదిగో తండ్రి, ఇంతవరకు తండ్రి మరి అలంకరణ అనేది మా శరీరానికి కాదు, మా శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు అలంకరణ చేసుకొని తండ్రి, ఈ ఆత్మను రక్షించుకొని మీ రాజ్యానికి తండ్రి మేము స్వతంత్రించుకునే వారుగా ఉండడానికి తండ్రి, మాకు ఏవైతే అలంకరణంగా మీ రాజ్యానికి ఏదైతే ఆటంకంగా అలంకారాలు ఉన్నాయో, వస్త్రాధారణ ఏదైతే ఉందో వాటన్నింటినీ తండ్రి మేము మీ వాక్యముతో కొట్టి పడివేసి మీ రాజ్యానికి వారసుల కొట్టుకు తండ్రి మీరు ఇచ్చిన ఆత్మను మేము చక్కగా కాపాడుకొని స్వస్థబుద్ధి గల వారై మీ వాక్యంతో తండ్రి మా ఆత్మను చక్కగా కట్టుకొని తండ్రి మీ రాజ్యానికి మేము స్వతంత్రించుకునే పిల్లలుగా మమ్మల్ని అందరినీ తండ్రి మీ వాక్యంతో బుద్ధి చూపించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, ఈ అలంకరణ అనేది మీ రాజ్యానికి ఆటంకంగా ఉంది. మీ రాజ్యానికి ఆటంకం ఉన్న ప్రతిదీ తండ్రి మేమందరం తీసివేసి తండ్రి మీకోసం మీరు ఇచ్చిన ఆత్మ కోసం మాత్రమే మేము ఆలోచన కలిగి మీ రాజ్యానికి స్వతంత్రించుకునే పిల్లలుగా మనం దీవించమని కోరుకుంటూ, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని సంఘానికి తండ్రి నాయకుడిగా మరి యేసయ్యను జ్ఞాపకం చేసుకుని ఆయనకి ఇచ్చిన కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకునండి. ఆయన చేసే ప్రతి పనుల్లో తండ్రి మీరు తోడుండి నడిపించండి. మీ కుమారుడి ద్వారా తండ్రి సంఘంలో ఉన్న కొద్ది మంది తండ్రి మేము అలంకరణ విషయంలో కాకుండా, ఈ లోక విషయంలో కాకుండా మీ సేవకుడు తండ్రి, మీ దాసుడు మేమందరము తండ్రి మీ వాక్యముతో కట్టబడుటకు కొద్దిమంది అయిన తండ్రి శ్రేష్టమైన వారుగా జీవించడానికి, మీకు నమ్మకమైన వారుగా, నీకు ఇష్టమైన పిల్లలుగా జీవించడానికి దేవా, మీ వాక్యాన్ని పరకంగా మేమందరము జీవించడానికి మీ కృపను మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి ఈరోజు ముగ్గురు 2 సందర్భాలని విన్నాం మనం, ముగ్గురు నోట. మరి దేవుడు వినిపిస్తున్న మాటలు మన జీవితాలను సరిచేసుకొని దేవుల్లో ఇంకా ఉన్నతంగా ముదుగు ఎదగాలని దేవుడు ప్రతి వారం మనకి మాటలు వినిపిస్తూ ఉన్నాడు. కనుక మీరందరూ ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని కోసం బ్రతకాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు విలువైన మాటలు అందించినటువంటి దైవజనులు బలరామ నాయక్ గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆశీర్వాదం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి రేపు ఉదయాన్నే మేము బయలుదేరి వెళతాం. 2 రోజులు నందిగామలో సభలు ఉన్నాయి. ఆ సభల నిమిత్తమై వెళుతున్నాం. మీరందరూ ప్రార్థించండి. అదేవిధంగా 2వ తేదీ నెల్లూరులో వేరే మీటింగ్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ తిరుపతిలో ఉంది. మేము శనివారం కల్లా తిరిగి వస్తాం. ఈ ప్రయాణాలన్నింటిలో దేవుడు కాపాడలాగున మీరందరూ ప్రార్థించండి. మీరు వాక్యాన్ని అనునిత్యం వినండి, ప్రార్థన చేసుకోండి. సంఘ పరిచర్య కోసం సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు కూడా మీరందరూ ప్రార్థించవలసిందిగా కోరుచు సెలవు.